చివరి రోజు 2.25 లక్షల కోట్ల 25 లక్షల మంది రాక మొత్తంగా 15.9 లక్షల మంది హాజరు. పొరపాట్లు జరిగి ఉంటే క్షమించాలే. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం. వేడుకల ముగింపులో మంత్రి శ్రీధర్ బాబు గారు గుండెల మీద చేసుకొని చెప్పండి. సరస్వతి పుష్కరాలు పొరపాట్లు కాదు, తప్పులు జరిగినాయి. సరస్వతి పుష్కరాల అమ్మవారి ఫోటో పైన మీ ఫోటో పైన మీ కాళ్ళ దగ్గర సరస్వతి అమ్మవారి ఫోటో ఎక్కడ న్యాయం అండి? మరి మీకు పద్ధతులు తెలుసు కదా, మీరు కూడా గట్ల ఎట్లా పెట్టుకుంటారండి ఫోటోలు? అమ్మవారేమో కింద మీ కాళ్ళకాడ అమ్మవారు ఉంటుంది, పైనేమో మీ ఫోటోలు ఉంటాయి, ఫ్లెక్సీలు. పొరపాట్లు కాదు, తప్పులు చేసిర్రు. దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు మిస్టర్ శ్రీధర్ బాబు గారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శ్రీధర్ బాబు. ఇక ఈ రాత్రిపూట పుష్కరాలకు పోతే ఏం కనబడు. ఇగో నడిపించు నా దావా నడిసంద్రమున దేవా. పొరపాటున ఎవరన్నా గూగుల్ మ్యాప్స్లో ఎవరన్నా సరస్వతి పుష్కరాల అడ్రస్ ఏదైనా పెట్టిరనుకో, అక్కడెక్కడో స్టోరీ చదివిన. గూగుల్ మ్యాప్స్ పట్టుకొని పోతే చీకట్లు ఏం కనబడక లారీ నదిలకు పోయిందట, చెరువులకు పోయిందట. సో అట్లున్నది. అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్ లేవు, తాగునీరు ఏర్పాటు చేయలే. పట్టుమని 2 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. 2 కోట్లు ఎవరికి ఇచ్చిండో దేనికి ఇచ్చిండో తెలియదు. సో ఎండలో వచ్చిన వాళ్ళకి వసతులు లేవు, కూర్చోవడానికి పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఎవరైనా వస్తే కూర్చోనికి కుర్చీలు లేవు. అరే ఏం శ్రావ్య, నువ్వు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నావు. వీళ్ళు గవర్నమెంట్లు ఉన్న వాళ్ళకి ప్రోటోకాల్ వేయలేదని కొంతమంది ఏడుస్తున్నారట. ఎన్రోల్మెంట్ కమిషనరు స్విచ్ ఆఫ్లు చేసుకొని కూర్చున్నాడ ఫోను. మళ్ళట గోదావరి పుష్కరాలు అద్భుతమే, మీ అద్భుతాలు వద్దు, మీ గోదావరి పుష్కరాలు వద్దు, కావాలంటే మేము చందాలు వేసుకోనన్నా ఏర్పాట్లు చేసుకుంటాం. కానీ ఇప్పటికే యాప్ పేరుతోటి 35 కోట్లు స్వాహా. 35 కోట్లు దమ్ములుంటే శ్రీధర్ బాబు లెక్క చెప్పాలి. 35 కోట్లు ఎవరు తిన్న సొమ్ము, ఎవరబ్బా సొమ్ము, ఎవరు తిన్న సొమ్ము, 35 కోట్లకు శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. ఈ యాప్ ఎవరి కోసం? యాప్ క్లిక్ చేస్తే అసలు ఏమొస్తుందా? అట్లా ఏమొస్తలేవు, తూర్పు తిరుగు దండం పెట్టుకో అన్నట్టు ఉన్నది అది అప్లికేషన్. సారీ టు సే దిస్ శ్రీధర్ బాబు గారు. ఆల్రెడీ దాని మీద స్టోరీ చేసినా కూడా నేను. మనం పోయి గూగుల్లో సరస్వతి యాప్ అంటే కూడా రాదది. ప్లే స్టోర్లో కొడితే కూడా ఎక్కడనో ఇక వెతకంగా ఓపిక ఉన్నోడికే యాప్ వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, తర్వాత బీపులు వస్తాయి. ఇక అక్కడ పోయిన వాళ్ళ పరిస్థితి అండి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మినిమం వసతులు లేవు, పట్టించుకోలేదు. చాలామంది కాళ్ళ నొప్పులతో కుస్తీలు పడ్డారు. కూర్చోనికి కుర్చీలు లేవు, టెంట్లు వేయలేదు, లైట్లు పెట్టలేదు. అదేం పుష్కరాలండి మీరు చేసింది? నాకు అర్థం కాక అడుగుతా. మళ్ళా ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించాలి. గోదావరి పుష్కరాలు గ్రాండ్గా చేస్తారట. ఇంకెన్ని కోట్లు గోదావరి పుష్కరాలను కొట్టేయడానికి శ్రీధర్ బాబు? ఇంకెన్ని కొట్టేయడానికి? మీరు చేసింది పొరపాట్లు కాదు, మీరు చేసింది తప్పు. సో ఖచ్చితంగా ఈ పాపం మూట కట్టుకొని పైసలు నొక్కేసి ఎవడైతే వసతులు చక్కగా చేయలేదో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వీళ్ళ శాపనార్థాలు తగిలి తీర్తాయని చెప్పి నేను ఈ రకంగా శ్రీధర్ బాబుకి చెప్తా ఉన్నా. మీరు క్షమించండి అని చెప్తే ప్రజలు క్షమిస్తారేమో, సరస్వతి అమ్మవారు ఎందుకు క్షమిస్తుంది? మీ ఫోటోల కాడ, మీ కాళ్ళ కాడ ఆమె ఫోటోలు పెడితే